లంచం కేసులో ప్రజాప్రతినిధులకు మినహాయింపు ఇచ్చేది లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 7 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం లంచం ఆరోపణల విచారణ నుంచి ప్రజాప్రతినిధులు అతీతులు కారని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందేనని తీర్పిచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక రక్షణ ఉండబోదని, ఓటేయటానికి, మాట్లాడటానికి ప్రజాప్రతినిధులు లంచం తీసుకోవటాన్ని అరికట్టాలని అభిప్రాయపడింది. 1998లో పివి నరసింహారావు జేఎంఎం కేసులో 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో విచారణను అక్టోబర్ 5న పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. చట్టసభల్లో చేసిన ప్రసంగం, ఎన్నికల్లో వేసిన ఓట్ల విషయంలో లంచం ఆరోపణలపై విచారణకు వ్యతిరేకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 194/2, ఆర్టికల్ 105/2 ప్రకారం పార్లమెంట్ సభ్యులకున్న మినహాయింపు ఇక చెల్లదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్టికల్ 105/194 సభ్యులకు నిర్భయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అవినీతి, శాసనసభ్యుల లంచం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయటానికి లంచం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులవుతారని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.